శంకర గోశాలలో శ్రీ ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం పానగల్ రోడ్లోని శంకర గోశాలలో శ్రీ ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణం, పూర్ణాహుతి, అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామాంజనేయులు, భాస్కర్ రెడ్డి, గణేష్, బాలకిషన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. श्री लक्ष्मी नरसिंहस्वामी देवता कल्याण महोत्सवे कर्मणवृद्धिं भवन्तो कर्मणः पुण्याहं भवन्तो भवन्तो कर्मणोऽस्तु ओम सर्वारिष्टशान्तिरस्तु जय देवा पवित्रेण आत्मानं प्रदेशदा वस्त्रधारेण कर्मणः पुण्याहवादेन भगवान् ब्रह्मवर्ण प्रेयता मध्य शक्ये नमः, माया शक्ये नमः, क्रिया शक्ये नमः, दुर्गाय नमः, गणपतये नमः, क्षम क्षेत्रपालकाय नमः। कल्पवृक्षस्य पश्चात् रत्नसिंहासनाय नमः। रक्षां धारयामि, नमस्कारामि, नमस्कारान् समर्पयामि। लक्ष्मी नरसिंहस्वामी लक्ष्मी नरसिंहस्वामी సుమారుగా 10 సంవత్సరాలు కావస్తుంది. విశేషంగా ఈ యొక్క దేవాలయం ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ప్రతిష్ఠ జరిగి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భముగా ఈరోజు 3వ బ్రహ్మోత్సవములు గత 3 రోజులుగా అంటే త్రయాహ్నిక దీక్షగా చక్కగా గణపతి పూజతో ప్రారంభమయ్యి గణపతి పూజ, పుణ్యాహవాచనం, గోపూజ, అలాగే 2వ రోజు మంటప పూజలు, తత్తదేవత ఆవాహనలు, ఆ తర్వాత విశేషంగా హవనములు, అలాగే నిన్న సాయంకాలం చక్కగా ఈ యొక్క ఆలయం మొత్తం శుద్ధి కావడానికి ఉదకశాంతి కార్యక్రమం కూడా చేసుకున్నాము. అలాగే ఈరోజు చివరి రోజు 3వ రోజు త్రయాహ్నిక దీక్షలో భాగంగా 3వ రోజున ఉదయం నుండి చక్కగా గోపూజ చేసుకొని విఘ్నేశ్వర ప్రార్థన, అలాగే తత్తదేవత ఆవాహనలు, ఆవాహనైనటువంటి వాటికి పూజలు, షోడశోపచార పూజలు, ఆ తర్వాత హవనాది కార్యక్రమములు, ఆ తర్వాత మహాపూర్ణాహుతి, తర్వాత మహాకుంభాభిషేకం కూడా ఈరోజు ఉదయం నుండి చేయడం జరిగింది. శ్రీ ప్రహ్లాద వరదురైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం
చతుషష్ఠి యోగిని గణములు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అన్నిటి ఆవాహన చేయటం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 3వ రోజు విశేషంగా పూర్ణాహుతి కార్యక్రమం, ఆ తర్వాత మహాకుంభాభిషేకం. మనకు నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించిన పైన శిఖరం పైన ఉన్నటువంటి కలశానికి ఈ ఆవాహన చేసిన దేవతల ఆవాహన చేసినటువంటి కలశాల్లో ఉన్నటువంటి నీటితోటి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా శాంతి కళ్యాణం కూడా అత్యంత ఘనంగా జరిగింది. వందలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి నల్గొండ పట్టణ పరిసర గ్రామాల ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ప్రహ్లాద వరదుడు అంటేనే ప్రహ్లాదుడు భక్తవరదుడు అంటే భక్తుల కోరికలు నెరవేర్చేటటువంటి స్వామి కాబట్టి ఇక్కడికి వచ్చిన వారందరికీ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి భక్తులు వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయ అభివృద్ధి కూడా విశేషంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. అందరికీ శ్రీ శంకర గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.